హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బంగారు వాక్యం చూడండి. యెషయా గ్రంథం 55:10 వర్స్ ఇలా ఉంది. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందంటే చూడండి. వర్షం, హిమము అంటే మంచు మొక్కలకు ఎలాగైతే ప్రాణాన్ని ఇస్తాయో, వాటిని వృద్ధి చేస్తాయో, అలాగే దేవుని వాక్యం కూడా అంతకంటే శక్తివంతంగా ప్రతి మనిషిని ఏలుబడి చేస్తుంది. ప్రతి మనిషిని మంచి మార్గాన్ని నడిపిస్తుంది. ప్రతి మనిషికి ఆదరణ కలిగిస్తుంది. ప్రతి మనిషిని జీవింపచేస్తుంది. అందుకే ప్రభువు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలనను జీవించును. ఆమేన్. అందుకే ప్రియులరా, మనం వాక్యాన్ని చదువుదాం. దేవుడు మరి ఇచ్చేటువంటి ఆ గొప్ప బలం, వాక్యమైనటువంటి దేవుడు మనకిచ్చే బలం, యేసయ్య మనకిచ్చే బలం, నిజమైన దేవుడు యేసయ్య మనకిచ్చే బలం వాక్యం చదువుదాం, దీవించబడదాం, ఫలించబడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.